నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంటలో ఉద్రిక్తత నెలకొనింది. గ్రామంలోని జల్ జీవన్ మిషన్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైసీపీ నేత జకరయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్తులు ఆరోపించారు. ఆయన ఆధ్వర్యంలో కరెంటు తీసేసి పైలాన్ శిలాఫలకాన్ని జేసీబీ ట్రాక్టర్లు ధ్వంసం చేసినట్లుగా మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కోపం ఉంటే అది తన మీద చూపించాలి, అంతేకాని ప్రజల మీద కోపం పనికిరాదు అని హితవు పలికారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు ఈ 2 రోజులు చేపిస్తాం. పగలగొట్టుకొని వాళ్ళు పగలగొట్టడానికి కేసులు పెట్టంటారా, అబ్బాయి చేయండి రా, ఇల్లు కూడా పగలగొట్టుకుంటారు. ఆ డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హీన రాజకీయ స్థితిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కావలికి ఎమ్మెల్యేగా పనిచేశావు. కానీ ప్రజలు 78 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యేని అవమానించే విధంగా ఈ రోజుని నీకు 33,000 ఓట్లు మైనస్ తో నిన్ను తరిమి కొడితే నీ క్యారెక్టర్ మార్చుకోవాల్సింది పానిచ్చి, సిగ్గుపడాల్సింది పానిచ్చి, నేను చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు నన్ను తరిమారనేటువంటి సిగ్గుపడాల్సినటువంటి పానిచ్చి ఈ రోజున కావలిలో ప్రశాంతంగా జీవించేటువంటి కావలిలో వర్గాల చిచ్చు, వర్ణాల చిచ్చు, కులాల చిచ్చు, మతాల చిచ్చుకు నాంది పలుకుతున్నటువంటి నీ రాజకీయాలని కావలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటుంది, నిన్ను తరిమి కొడుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నీకు నా మీద కోపం ఉంటే నీ ఇంటి పక్కనే ఉన్నా, రేత్రి ఒంటరిగానే నివసిస్తున్నా, నీ అనంతపురం రౌడీలు, నీ బెంగళూరులో నీకున్నటువంటి రౌడీలు, నీ కావలిలో నీ కొమ్ము కాసేటువంటి రౌడీలు పోలీసు పహరా లేకుండా ఎక్కడికైనా ఒంటరిగానే మంది మార్బలతో పోకుండా ఎక్కడికైనా వెళ్ళే కావ్యకృష్ణారెడ్డి, కావలిని కాపు కాసుకునే కావ్యకృష్ణారెడ్డి ఎప్పుడైనా ఒంటరిగానే దొక్కుతాడు. ఇటువంటి శిలా పలకాలను పగలగొడతాను, ఇటువంటి రోడ్లను ధ్వంసం చేస్తాను, లేదంటే ప్రజల్లో అనైక్యత తెస్తాను, ప్రజలు ఓట్లేరు. నీకు అడ్డంగా ఉండేది నేను, నన్ను కడతార్చడానికి ప్రయత్నం చేయి తప్ప కావలి ప్రజానికం జోలికొచ్చిన, కావలి ప్రభుత్వ ఆస్తులు జోలికొచ్చిన ఖబర్దార్ ఈ క్షణం నుంచి మీ అంత తెలియజేస్తున్నా. వాళ్ళు